సో అంటే ఇప్పుడు నిఖిల్ అనగానే ఇప్పుడు మీరన్నట్టు నేను చెప్పినట్టు కూడా సో గేమ్ పరంగా చూస్తే ఇద్దరిని మీకు అంటే హౌస్లో మీకు కానీ నిఖిల్కి కానీ అసలు పడదు. సో బయట ఒకవేళ అంటే బయట కలిసి ముందే తెలుసా మీకు ఎలా? నేను ఒక ఫ్యూ షోస్లో కలిసిన నిఖిల్ని. అంటే ఒకటి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని స్టార్మా డిస్నీ హాట్స్టార్ది చిన్న గేమ్ షోలో అండి. ఒక 18 ఎపిసోడ్స్ షో. అది జస్ట్ డైలీ అంటే వీకెండ్స్ 1 hour టెలికాస్ట్. అది అక్కడ కలిసిన అంటే ప్రొఫెషనల్ ఫ్రంట్లో కలిసిన. దెన్ అదే దాంట్లో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ టీం ఉండే, నా టీంలోనే ఉండే అనమాట. నిఖిల్ బాయ్స్ అందరూ ఒక టీం, దాంట్లోనే ప్రేరణ ఉండే, విష్ణుప్రియ ఉండే, నిఖిల్, నేను, దెన్ టేస్టీ తేజ ఉన్నాడు. సో మేము 5గురం అంటే ఈ సీజన్లో ఉన్న బిగ్ బాస్ 5గురం దాంట్లో ఉండే. అది బిగ్ బాస్ ముందు జరిగింది. సో నేను ఎక్కువ కలవలేదన్నమాట అతనితో, నేను ఎక్కువ ట్రావెల్ చేయలేదు. సో అక్కడ హౌస్లో కూడా నేను యాక్చువల్లీ ఎక్కువ ట్రావెల్ చేయలేదు, కానీ నాతోనే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి కాబట్టి సో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నాకు నచ్చక, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రూప్గా వాళ్ళు ఏదైతే ఆడుతూ ఒక లైక్ టార్గెట్ చేస్తూ నామినేషన్స్ చేద్దామని అనుకోవడం, సో అవన్నీ ఆస్పెక్ట్స్ నచ్చక నేను క్వశ్చన్ చేయడం జరిగింది. సో అక్కడ నేను లైక్ ఎవరేం చెప్పినా కూడా నా విధానం ఇంతే అని చెప్పేసి, నాకు ఈవెన్ వీకెండ్ ఎపిసోడ్స్లో గట్టిగా క్వశ్చన్ చేసిన, గ్రూప్ గేమ్లో తప్పేంటి అని క్వశ్చన్ చేసినా కూడా నా ఉద్దేశంలో తప్పే అని చెప్పేసి నేను బలంగా దాన్ని ఖండించిన. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సెట్, ఇప్పుడు బిగ్ బాస్ అనే గేమే మనం ఎలా ఆడుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. సో మనం గ్యాంగప్ అయిపోయి ఒకళ్ళని కార్నర్ చేద్దాం, ఒకళ్ళని టార్గెట్ చేద్దాం అని మాట్లాడుకోవడం అన్నది నా ఉద్దేశంలో చాలా పెద్ద తప్పు. సో ఆ తప్పుని నేను ఖండించాలని అనుకున్నా. ఎవరేమన్నా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే సార్ అని చెప్పేసి నేను బలంగా నిలబడి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అదే మార్గంలో ముందుకు వెళ్ళిన. ఓకే, ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందే బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా విన్నర్ 5 members లో మీరు విన్ అవుతారు అని ముందే మాట్లాడుకొని తర్వాత అక్కడికి జరగకపోవచ్చు. అంటే ఇప్పుడు మీ విషయంలో జరిగింది చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు బయటికి హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత రియల్ విన్నర్ మీరు అని చెప్పేసి ఆడియన్స్ అందరు అంటున్నారు. సో విన్నర్ అయిన నిఖిల్ గారికి సో ఆ పాజిటివిటీ లేకుండా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా, అంటే దీనికి బలం వచ్చినట్లే కదా ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి మీరు. సో అంటే అది దట్ మైట్ బి ట్రూ, దట్ మైట్ బి రాంగ్. ఎందుకంటే నాకు పర్సనల్గా అట్లాంటి కాంట్రాక్ట్స్ ఏం లేవు కాబట్టి, నాకు ఆ ప్రూఫ్తో సహా నేను చెప్పలేను కాబట్టి, నాకు తెలియదు కాబట్టి, సో ఐ కాంట్ కమెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. సో కొంతమంది అంటే సోషల్ మీడియాలో వినిపించిన ఒపీనియన్స్ అయితే ఇది నేను కూడా విన్నా, కానీ అది నాకు మాత్రం తెలియదు మరి ఏం జరిగింది అన్నది. నాకు అనిపించింది క్వశ్చన్, అందుకే నేను అడిగాను.